టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల బస్ మరో లెవెల్లో ఉండగా తెలుగు రాష్ట్రాలలో సినిమా రికార్డు లెవెల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ తక్కువ లొకేషన్స్ లోనే 50,000కు పైగా టికెట్ సేల్స్ ను వీకెండ్ గాను ఆల్మోస్ట్ 2 మిలియన్ కి పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో త్వరలోనే బుకింగ్స్ రచ్చ ఓపెన్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా బిజినెస్ పరంగా కూడా అద్భుతమైన బిజినెస్ ని సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. సినిమా హైప్ దృష్ట్యా భారీ బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నా కూడా సేఫ్ జోన్ లోనే సినిమా బిజినెస్ ను చేస్తున్నారని చెప్పవచ్చు. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అవ్వడంతో సాలిడ్ గానే సినిమా బిజినెస్ జరుగుతూ ఉంది. నైజాంలో సినిమా బిజినెస్ ఇప్పుడు క్లోజ్ అవ్వగా 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నటించిన సోలో హీరో మూవీ అరవింద సమేత 20.6 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. తర్వాత రామ్ చరణ్ తో కలిసి చేసిన RRR మూవీ 70 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా నైజాంలో 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ప్రెజెంట్ భారీగా పెరిగిన మార్కెట్ లో ఈ బిజినెస్ అందుకోవడం ఏమాత్రం కష్టం కాదు. ఓవరాల్ గా సేఫ్ జోన్ లోనే సినిమా బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. నైజాంలో ఓపెనింగ్స్ పరంగా అప్పట్లోనే డే 1 రికార్డులను క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు దేవర సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారగా ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఎంతైనా ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర మిగిలిన ఏరియాల బిజినెస్ లెక్కలు ఏ విధంగా ఉంటాయి, నైజాంలో ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఎన్టీఆర్ రచ్చ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.